నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు హెచ్ఎం టీవీ స్పెషల్ లైవ్ షో. రాఖీ బంధం చాలా విశిష్టమైనది. అన్నా చెల్లెల అనురాగానికి ప్రతీక ఈ బంధం. ఈ బంధం ఎంతో విశిష్టమైనది. ఈ రాఖీని దేశమంతా ఎంతో విశిష్టంగా జరుపుకుంటారు. ఆసేతు హిమాచలం ఈ రాఖీ పండుగను విశేషంగా జరుపుకుంటారు. ఈ పండుగకు సంబంధించి ఎన్నో పురాణ గాథలు, ఎన్నో పాటలు, పద్యాలు ఎన్నో ఉన్నాయి. ఇక టాలీవుడ్లో అయితే చెప్పలేనని పాటలు మనకి కోకొల్లలుగా కనిపిస్తాయి. మరి అలాంటి ఎన్నో పాటల్ని ఈ రాఖీ పండుగ సందర్భంగా గుర్తు చేసుకోవడానికి ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది హెచ్ఎం టీవీ. ఈ రాఖీ బంధం కార్యక్రమంలో మనతో పాల్గొనడానికి మనతో ఇద్దరు ప్రముఖ అతిథులు ఉన్నారు. ముందుగా వారిని పరిచయం చేసుకొని ఈ కార్యక్రమంలోకి వెళ్దాం. సత్య ఎద్దనపూడి గారు, వీరు ప్రముఖ గాయని. నమస్కారం సత్య గారు. అలాగే యువ గాయని సాయి వైష్ణవి నేమాని ఉన్నారు. సాయి వైష్ణవి నమస్తే. కాసేపట్లో ప్రతిమా శశిధర్ గారు, ప్రముఖ గాయని, సంగీత గురువు మనతో ఉన్నారు. నమస్తే మేడం, ప్రతిమా శశిధర్ గారు. నమస్తే అండి. ఈ కార్యక్రమంలోకి వెళ్ళే ముందుగా సత్య గారితో ఒక పాటతో మొదలు పెడదామా? రాఖీ పండుగ గురించి ఏమైనా చెప్తారా? రాఖీ పండుగ అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది? సార్, యాక్చువల్గా రాఖీ గురించి చెప్పాలి అనుకుంటే నాకు అది మామూలు మిగతా రోజుల్లా కాకుండా ఇప్పుడు ఈ మదర్స్ డే, ఫాదర్స్ డే ఇవన్నీ ఇప్పుడు వింటున్నాం. ఇది చాలా పురాణాల దగ్గర నుంచి, అంటే మా తాత అమ్మమ్మల దగ్గర నుంచి కూడా జరుపుకుంటున్న ప్రత్యేక పండుగ నేను భావిస్తున్నాను. మహాభారత కాలం నుంచే కరెక్ట్ సార్, మీరు చెప్పినట్టు మహాభారత కాలంలో ఒక చిన్న స్టోరీ ఉండింది. ద్రౌపది దేవి కృష్ణుడికి రక్తం కారుతుంటే ఒక నూలు పోగు కట్టారట. సో ఆయన అప్పుడు ఆవిడికి అభయం ఇచ్చారట, నీకేమైనా ఏ కష్టం వచ్చినా నేను రక్షగా నిలుస్తాను అని. సో దానికి సంబంధించి మీకు తాత ముత్తాతల కాలం నుంచి మనకి ఆచారం అనుచారంగా వస్తుంది. మరి ఇప్పుడు ఏ పాటతో ప్రారంభించబోతున్నారు? సార్, నేను రాశాను ఒక చిన్న. మీరు రాసిన పాటే పాడతారు? రాఖీ. శ్రావణ పౌర్ణిమ రోజు ఇది, రక్షాబంధన సమయమిది. శ్రావణ పౌర్ణిమ రోజు ఇది, రక్షాబంధన సమయమిది. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎదురు చూసే దినము ఇది. నిండు నూరేళ్ళు రక్షగా ఉండని రాఖీ కట్టే సమయమిది. శ్రావణ పౌర్ణిమ రోజు ఇది, రక్షాబంధన సమయమిది. కృష్ణుడు ద్రౌపది పురాణ గాథలు ఆప్యాయతకే నిదర్శనములు. జంజాల పౌర్ణమి వేడుకలు, గాయత్రి జప మంత్ర ధారణలు. శ్రావణ పౌర్ణిమ రోజు ఇది, రక్షాబంధన సమయమిది. చాలా అద్భుతమైన పాట. మీరు స్వరపరిచి మీరే అన్ని సమకూర్చుకున్నారు. అద్భుతం. సాయి వైష్ణవి, నీకు రక్షాబంధనం అనగానే ఏం గుర్తుకొస్తుంది? నీకు ఎప్పటి నుంచి, నీకు ఏ వయసులో ఈ రక్షాబంధనం గుర్తు తెలుసు? నేను చిన్నప్పటి నుంచి మా కజిన్ తమ్ముడికి కడుతూ ఉంటాను రాఖీ. ఎప్పుడు నాతో చాలా ప్రేమగా ఉంటాడు, ఎప్పుడు రక్షిస్తాడు అని భావనతో ఉంటాను. రక్షించడం అన్ని పక్కన పెడితే ఇది గొప్ప ఆచారం. నీకు తల్లిదండ్రుల నుంచి కానీ, చుట్టూ ఉండే సమాజం నుంచి కానీ, లేకపోతే స్కూల్స్ నుంచి కానీ ఏం తెలుసుకున్నావు రక్షాబంధనం గురించి? రక్షాబంధనం అనేది ఈ పవిత్ర బంధనాన్ని బాగా చూపిస్తుంది. అంటే అవును, చాలా సినిమాల్లో చూసే ఉంటావు కదా. మరి రక్షాబంధనం గురించి నీకు తెలిసిన పాట ఏంటి? ఏమైనా పాడి వినిపిస్తావా? మా తాతగారు రాసిన పాట, శ్రావణ పూర్ణిమ శుభవేళ. ఓ నైస్.
శ్రావణ పూర్ణిమ శుభవేళ స్వరమధురిమలే పలికేను అన్నా చెల్లెలానురాగం అక్షర సుమమై విరిసేను శ్రావణ పూర్ణిమ శుభవేళ స్వరమధురిమలే పలికేను అన్నా చెల్లెలానురాగం అక్షర సుమమై విరిసేను శ్రావణ సంధ్యల చిరు చల్లులవే స్వాగత గీతిక పలికేను శ్రావణ సంధ్యల శుభ చల్లులవే స్వాగత గీతిక పలికేను శుభాశిష్యుల శోభలతో సుఖపికములు సందడి చేసేను శ్రావణ పూర్ణిమ శుభవేళ స్వరమధురిమలే పలికేను అన్నహస్తాన చెల్లెలు రాకి అపరంజి బంధనమయ్యేను ముద్దుల చెల్లికి అన్న ప్రేమ ముత్యాల హారమై మెరిసేను మమతారీనియ సరణియై మధుర గీతాలు పలికేను అన్నా చెల్లెల బంధము పెంచే అక్షయ రక్షా బంధనమిదే. అద్భుతం అమ్మా, చాలా బాగా పాడావు. ప్రతిమ మేడం. నమస్తే అండి. నమస్తే మేడం, నమస్తే. మీరు రాఖీ గురించి ఏం చెప్తారు? ఏ పాటతో మమ్మల్ని అలరించబోతున్నారు? ముందుగా అందరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ సోషల్ మీడియా అంతా హైప్ చేస్తున్నట్టు రాఖీ తీసుకెళ్లి బ్రదర్ కడితే వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వాలని, అలా కాకుండా రక్షాబంధనం అనేది ఒక అన్నా చెల్లెళ్ళకే కాకుండా ఎవరెవరికైనా కూడా రక్షగా అందరూ ఒకరికొకరు తోడుగా రక్షగా ఉండాలని నా ఉద్దేశం అండి. అయితే మనందరికీ జగత్ రక్ష విష్ణుమూర్తి కాబట్టి అన్నమాచార్యులు వారు రచించిన ఈ పంచభూతములన్నింటినీ కూడా న్యాచురల్ కెలామిటీస్ అన్నిటి ఏవి రాకుండా మనల్ని రక్షించాలని విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ అన్నమాచార్యులు రచించిన ఒక పాట పాడతానండి. ఆది మూలమే మాకు అంగరక్ష శ్రీదేవుడే మాకు జీవరక్ష ఆది మూలమే మాకు అంగరక్ష శ్రీదేవుడే మాకు జీవరక్ష మాకు అంగరక్ష మాకు జీవరక్ష మాకు అంగరక్ష భూమిదేవి పతి అయిన పురుషోత్తముడే మాకు భూమిపై ఏడనున భూమి రక్ష ఆమని జలధిశాయి అయిన దేవుడే మాకు సామీప్యమందున్న జలరక్ష ఆమని జలధిశాయి అయిన దేవుడే మాకు సామీప్యమందున్న జలరక్ష మాకు భూమి రక్ష మాకు జలరక్ష ఆది మూలమే మాకు అంగరక్ష శ్రీదేవుడే మాకు జీవరక్ష ఆది మూలమే మాకు అంగరక్ష. అద్భుతం అండి, చాలా బాగా పాడారు. చాలా మంచి పాటని సిచ్యువేషనల్గా పాడారు. చాలా థ్యాంక్ యూ. సత్య గారు, ఇప్పుడు ఏం చెప్తారు రక్షాబంధనం గురించి? మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఇంతకుముందు మేడం ఇప్పుడు అన్నది 100% నిజం సార్. నేను ఇప్పుడు ఒకే కడుపున పుట్టనక్కర్లేదు. ఆ భారతీయుల అదృష్టంగా భావిస్తాను నేను. అన్నా అని ఇప్పుడు మనం మామూలుగా ఎవరిని పిలిచినా కూడా మనకు తెలియకుండానే ఒక కనెక్ట్ వస్తుంది ఆ మనిషితో. సో అది ఇప్పుడు సొసైటీలో ప్రతి ఒక్కళ్ళు నాకెందుకు అని కాకుండా ఎవరైనా వచ్చి ఒక సహాయం అడిగితే ఒక అన్నలాగా వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం అయితేనే, వాళ్ళకి కావాల్సిన సహాయం చేయడం అయితేనే అట్లాంటివి చేయాలని నేను భావిస్తున్నాను సార్. చాలా అద్భుతం అండి, మంచి మాట చెప్పారు.
అంటే రక్షాబంధనం కట్టాల్సింది కేవలం రక్త సంబంధికులే కానవసరం లేదు అని మీ అభిప్రాయం, అంతేగా? సంతోషం. ఇది భారతదేశం, మనం అందరం సోదర సోదరి మనలా భావించే ఈ దేశంలో మన ఒక్కరికే చెల్లింది ఇది యాక్చువల్గా. మిగతా దేశాలతో పోలిస్తే అన్న అన్న ఆ పదంలోనే ఒక ప్రత్యేకమైన అభిమానం, అంటే బ్రదర్ అనే ఫీలింగ్ మన దేశమే కాదు ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉంటుంది. మన దేశంలో ఇక ప్రేమ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏమైనా పాట పాడుతూ ఈ రోజు శ్రావణ పౌర్ణమి కూడా కదా సార్, ఒకసారి అమ్మవారిని కూడా కీర్తించుకుందాం. నైస్. ఇది కూడా నేను రాసిన పాటనే పాడదాం అనుకుంటున్నాను. లక్ష్మీ వరలక్ష్మీ దేవి రావమ్మా, మా పూజలందుకొని మము బ్రోవుమమ్మా. లక్ష్మీ వరలక్ష్మీ దేవి రావమ్మా, మా పూజలందుకొని మము బ్రోవుమమ్మా. మనసారా దీవించి మమ్మేలు మా తల్లి, కష్టాలను కడతేర్చే ఓ కల్పవల్లి. మనసారా దీవించి మమ్మేలు మా తల్లి, కష్టాలను కడతేర్చే ఓ కల్పవల్లి. ఆపదలను ఎడబాపే ఆది పరాశక్తివై, కరుణించరావమ్మ కలికి కామాక్షివై. లక్ష్మీ వరలక్ష్మీ దేవి రావమ్మ, మా పూజలందుకొని మము బ్రోవుమమ్మా. శక్తి పీఠముల నేలే శంకరీ నీవే, సంధ్యా సమయము వేళ నీకై వేచితి తల్లి. శక్తి పీఠముల నేలే శంకరీ నీవే, సంధ్యా సమయము వేళ నీకై వేచితి తల్లి. మా పూజలందుకొని దీవించరావే, మా ఇంట సిరుల జల్లు కురిపించరావే. లక్ష్మీ వరలక్ష్మీ దేవి రావమ్మా, మా పూజలందుకొని మము బ్రోవుమమ్మా. చాలా అద్భుతమైన పాట అండి. వైష్ణవి, మనం ఇప్పుడు నీకు రక్షాబంధనం గురించే కాకుండా ఇంకా మీకు ఏ పాట నీకు బాగా స్ఫురణకు వస్తుంది? ఏ పాటతో ఇప్పుడు మమ్మల్ని అలరించిపోతున్నావు? నేను అమ్మవారి పాట, జనరల్గా అమ్మవారి పాట ఒకటి పాడబోతున్నాను. బాలమురళీ కృష్ణ గారు రాసింది. అమ్మా నీను కోరిన కోరికలిమ్మా, నీ అభిమాన కుమారుడనమ్మా. అమ్మా నీను కోరిన కోరికలిమ్మా, నీ అభిమాన కుమారుడనమ్మా. ముమ్మాటికి నీవే నాదీకంగా, మానవ మాతృడనమ్మా. ముమ్మాటికి నీవే నాదీకమ్మా, మానవ మాతృడనమ్మా. పుట్టి మేకి గిట్టు నాటి తెరలో నిధి నటన బ్రతుకు ఏలనమ్మా. పుట్టి మేకి గిట్టు నాటి తెరలో నిధి నటన బ్రతుకు ఏలనమ్మా. పుట్టగానే మురళి గాన, పుట్టగానే మురళి గాన, పట్టమిచ్చి నట్టుగా మాయమ్మ. చాలా అద్భుతంగా పాడావు వైష్ణవి.
ప్రతిమ మేడం దగ్గరికి వెళ్దాం. ప్రతిమ మేడం, మీకు చిన్నప్పటి నుంచి మీకుండే ఈ రాఖీకి సంబంధించిన మీ అనుబంధం ఎలాంటిది? మీరు చూసి మీకు ఎంతోమంది శిష్యులు దేశ విదేశాల్లో ఉన్నారు, ఎన్నో రాఖీ పండుగలు చూసుంటారు. మీ అనుభవం ఏంటి? మీకుండే అపూర్వమైన ఫీలింగ్ ఏంటి? నా ఉద్దేశం ప్రకారం పేరెంట్స్ మనం ఉన్నంత కాలం వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ తదనంతరం కూడా సిబ్లింగ్స్ కి ఒక బాండ్ ఉండాలని చెప్పి పండగ పెట్టుంటారేమో, అలా అయినా కలుస్తారు, ఒకళ్ళకి ఒకరు పెడతారు అని పెట్టారేమో అని నా ఉద్దేశం. సో రాఖీ పండగకి సంబంధించి ఒక పాట పాడతారు, వేమని భాస్కర్ శర్మ గారు రచించిన పాటకి. శ్రావణ పౌర్ణిమ వచ్చింది, రాఖీ పండగ తెచ్చింది, అన్నా చెల్లెండానురాగం ఆనందార్ణవమై పొంగింది. శ్రావణ పౌర్ణిమ వచ్చింది, రాఖీ పండగ తెచ్చింది, శ్రావణ సంధ్యా చిరుజల్లులకే స్వాగత గీతం పాడేను, శుభం పలుకుతూ సుఖమి కమ్ములి కిలకిలమంటూ పలికేను. శ్రావణ పౌర్ణిమ వచ్చింది, రాఖీ పండగ తెచ్చింది, చెల్లి కనులలో తల్లి ప్రేమ కనిపించే మధుర క్షణం, అన్నమదిలోన కన్నవారి తలపించే శుభ తరుణం, జన్మ జన్మలానుబంధానికి జాగృతి పలికే శుభ సమయం, అన్నా చెల్లానుబంధం ఈ రక్షాబంధనం. శ్రావణ పౌర్ణిమ వచ్చింది, రాఖీ పండగ తెచ్చింది. చాలా అద్భుతంగా పాడారు మేడం. ఈ పాట నిజంగా అన్న చెల్లెళ్ళ అనుబంధం కళ్ళకు కట్టినట్టు వివరించారు, చాలా బాగుంది. ఆ పాట రాసిన వారికి కూడా ధన్యవాదాలు. సత్య గారు, ఈ మొత్తం ప్రపంచానికి రక్ష దేవుడే. ఆ దేవుడు రక్ష ఉంటేనే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. అలాంటి జగద్ రక్షకుడిని స్ఫురిస్తూ ఏదైనా పాట పాడతారు? ఓకే సార్. నారాయణతే నమో నమో, నారాయణతే నమో నమో, నారద సన్నుత నమో నమో, నారాయణతే నమో నమో. మురహర భవహర ముకుంద మాధవ, మురహర భవహర ముకుంద మాధవ, గరుడ గమన పంకజనాభ, గరుడ గమన పంకజనాభ, బలిబందన గోపవధో వల్లభ, బలిబందన గోపవధో వల్లభ, నళినోదరతే నమో నమో నమో, నళినోదరతే నమో నమో, నారాయణతే నమో నమో. అద్భుతం అండి, చాలా మంచి పాట పాడారు. వైష్ణవి, నీకు రాఖీ పండుగ వేళ ఏ దేవుణ్ణి స్తుతించడం అంటే ఇష్టపడతావు? ఆ దేవుణ్ణి ఏదైనా స్తుతిస్తూ ఏ పాట పాడతావు? కృష్ణుడు నాకు చాలా ఇష్టం, అందుకే కృష్ణుడు పాట పాడతాను. కృష్ణుడు ఎందుకంటే సోదరు కోసం తను ఫస్ట్ ఈ రాఖీ పండుగ రోజు సోదరు కోసం ఆయన ఫస్ట్ చీరను అందించాడు ద్రౌపదికి. శ్రీకృష్ణ పరమాత్ముడికి సంబంధించిన పాట. అదే చూడరే మోహన రూపం 10 కోట్లు గల భావజ రూపం, అదే చూడరే మోహన రూపం 10
కోట్లు గల భావజ రూపం అదే చూడరే మోహన రూపం వెలయక పదారు వేల మగువలను అలమిన ఘన భావజ రూపం అలమిన నంద వ్రజము గొల్లె తల కులుకు చూపులకు గురియకు రూపం అదే చూడరే మోహన రూపం 10 కోట్లు గల భావజ రూపం అదే చూడరే మోహన రూపం అద్భుతం అమ్మ. ఆ జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మని అద్భుతంగా కీర్తించావు. ప్రతిమా శశిధర్ మేడం దగ్గరికి వెళ్దాం. మేడం నమస్తే. మరొక్కసారి ఇప్పుడు ఏ పాటతో మమ్మల్ని అలరించబోతున్నారు? శ్రావణ మాసం కదండి, అనుకోకుండా ఈరోజు శ్రావణ 3వ శుక్రవారం చాలా విశిష్టమైన కాబట్టి వరలక్ష్మి అమ్మవారి మీద పాట పాడతాము. శ్రీలక్ష్మి వరలక్ష్మి శృంగారలక్ష్మి మా లక్ష్మీ రామమ్మ మమ్మేలు మమ్మ. శ్రీలక్ష్మి వరలక్ష్మి శృంగారలక్ష్మి గజ్జెలందిన కాళ్ళు కల్లు కల్లని రోయ కళ్యాణ దేవిగో కదలి రావమ్మ. శ్రీలక్ష్మి వరలక్ష్మి శృంగారలక్ష్మి పసిడి కంకణరవళి దిశలెల్ల మోరయగా భాగ్య దేవత వేగా పాదించుమమ్మా. ముకోటి దేవతలు ఉదముతో కొలువగా మా వీటికి తెంచి మము బ్రోమా. శ్రీలక్ష్మి వరలక్ష్మి శృంగారలక్ష్మి. అద్భుతం అండి. చాలా అద్భుతమైన పాట పాడి వినిపించారు. శ్రావణ లక్ష్మిని కళ్ళ ముందు సాక్షాత్కరింపజేశారు. సత్య గారు, మీరు ఇప్పుడు ఏ పాటతో ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తున్నారు? ఇంకొక అమ్మవారి పాట పాడతాను. చక్కని తల్లికి చాంగు ఫళ తన చక్కెర మోవికి చాంగు ఫళ. చక్కని తల్లికి చాంగు ఫళ కూలికెడి మురిపెపు కుమ్మరింపు తన చలుపు జూపులకు చాంగు ఫళ. పలుకుల సంపుల పతితో కసరడి చలములకు చాంగు ఫళ. చక్కని తల్లికి చాంగు ఫళ. జందెపు ముత్యపు సరుల హారముల చందన గంధికి చాంగు ఫళ. విందై వెంకట విపుడై చిన్నదన చంది దండలకు చాంగు ఫళ. చక్కని తల్లికి చాంగు ఫళ తన చక్కెర మోవికి చాంగు ఫళ. చక్కని తల్లికి చాంగు ఫళ. అద్భుతం అండి. చివరగా సాయి వైష్ణవి, నువ్వు ఏ పాటతో ఈ కార్యక్రమాన్ని ముగించు? మరి కృష్ణుడి పాట పాడినప్పుడు రాముడి పాట కూడా పాడారు. సూపర్ సూపర్. అయితే ప్రక్కాల నిలబడి కృతి పాడతాను. ప్రక్కాల నిలబడి ఈ ప్రక్కాల నిలబడి
బాగా దిల్ పరారా ప్రకాల నీలబడి చుక్కాల రాయని చుక్కాల రాయని గే రూమోముగల ఆ చుక్కాల రాయని గే రూమోముగల సుదతి సీతమ్మ సౌమిత్రి శ్రీరాముని తీరు ప్రకార నీలబడి కొలిచే ముచ్చట బాగా దిల్ పరారా ప్రకాల అద్భుతం వైష్ణవి, చాలా బాగా పాడావు. ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సత్య గారికి, సాయి వైష్ణవికి, ప్రతిమా శశిధర్ మేడంకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇది రాఖీ పండుగ స్పెషల్ కార్యక్రమం. అన్నా చెల్లెల అనుబంధం చాలా విశిష్టమైనది. ఈ బంధం కొనసాగడానికి ఈ రాఖీ పౌర్ణమి ఇలా ప్రతి ఏటా జరుపుకొని ఈ బంధాన్ని ఇలా కొనసాగించాలని హెచ్ఎంటీవీ కోరుకుంటుంది. ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.